జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 జనవరి 16 నుంచి 2025 ఫిబ్రవరి 15 వరకు జరుగుతున్న సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక స్కాలర్స్ జూనియర్స్ కాలేజ్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారు, పిడుగురాళ్ల పట్టణం సిఐ వెంకట్రావు గారు, స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆవుల జనార్దన్ రావు గారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలు పాటించాలి. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించవలను. ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకూడదని తెలిపారు. పట్టణ సిఐ వెంకట్రావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలను. డ్రైవింగ్ లైసెన్స్ లేనిచో అటువంటి వారి మీద అపరాధ రుసుము విధించబడుతుంది. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచనలు చెప్పి తెలియజేస్తున్నారు. అనంతరం విద్యార్థులతో స్కాలర్స్ జూనియర్ కాలేజ్ నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్లే కార్డుల ద్వారా, స్లోగన్స్ ద్వారా పోలీస్ స్టేషన్ కూడలిలో మానవాహారం ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు నియమ నిబంధనలు పాటిస్తే ఎంతో మంచిది, పాటించకపోతే ప్రమాదాలకు గురవుతారని అన్నారు. నియమాలను పాటిస్తానని మద్యం సేవించగాని వాహనాన్ని నడపనని ద్విచక్ర వాహనంపై మీ బాధ్యత వాళ్ళకి చెప్పాలి. ఎవరన్నా బయటకు వెళ్తుంటే బండి వేసుకొని మీ ఫాదర్ కానీ మీ అమ్మగారు మీ బాబాయ్ ఎవరితో వాళ్ళు మీరు వెళ్ళి అతనికి హెల్మెట్ ఇచ్చేవారు. ఇస్తారా? అక్కడ ఉన్న హెల్మెట్లో ఎక్కడ ఉన్న బండి వెళ్తున్నా హెల్మెట్ కూడా కొనుక్కోవాలి. బండి పైన 2 లక్షలు పెట్టి 500 పెట్టి హెల్మెట్ ఎవరు కొంటాం? అదొక స్టైల్. హెల్మెట్ పెట్టుకుంటే చుట్టూ పోయితో లేకపోతే మేము అందంగా కనపడాలి, ఎవరి మీద స్టైల్గా వెళ్ళిపోతే నా ఫేస్ చూస్తేనే కదా అన్న రికగ్నైజ్ చేసి హీరో లాగా అనుకుంటుంది. అన్న హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తాం. కానీ కింద పెడితే ఎవరికైనా ఏమైంది, ఎంత పెద్ద హీరోకైనా తల పెట్టిపోతుంది. సార్ చెప్పారు ఇందాక, కోడా శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు కోటేశ్వరుడు, బాబుమోహన్ వాళ్ళ కొడుకు అజరుద్దీన్ కొడుకు, నారాయణ స్కూల్స్ అధినేత ఆయన కొడుకు, వీళ్ళందరూ డబ్బులు లేక కాదు, ప్రాణాలు కానీ చెప్పినప్పుడు మాత్రం చాలా లైఫ్ తీసుకుంటారు. ఈ కథలు ఎవరైనా సరే హెల్మెట్ కావాలంటే ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవడం అనేది అడ్వైజ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలని గట్టిగా చెప్పండి. అందరూ తెలుసుకొని ఎవరు పాటిస్తారని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. దాన్ని కుదురుతారు. ఏదో వెహికల్కో రోడ్డు ప్రకారం చెట్టుకోవడం ముందు చనిపోకుండా. అట్లానే ముందు దాగి వెళ్తుంటే డంకన్ డ్రైవ్ చేస్తూ వెహికల్ స్పీడ్ వెళ్తుంటే ఇతను మద్దతు చేయడానికి వెళ్తున్నాడేమో అనుకుంటాం. ఎందుకంటే అతను ఇటు తోలుతాడో బండి ఏం చేస్తాడో తెలియదు, రోడ్డు మీద ఏముందో కూడా అతను తెలియదు. ఏదో మనుషుల్లో ఏదో బుద్ధి చంపేస్తూ ఉంటాడు. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు మీ తల్లిదండ్రులు నిర్ణయించుకున్న ఆశల్ని నెరవేర్చి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చి వాళ్ళ కన్నీటి గాలిని నిలిచకుండా మీరు మీ జీవితాలను కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.